మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ బుద్ధలో పెట్టుకొని కావాలంటే. మీ దమ్మురా, ఎవరినైనా ఒక అమ్మాయిని చూపించరా, ఎవరినైనా వాళ్ళ ఫాదర్ దగ్గరికి, డాడీ నేను ఇలా బికినీ వేసుకుని వెళ్దాం అనుకుంటున్నా, నేను బీచ్ కి వెళ్తున్నా, బికినీ వేసుకుని నాకు బికినీ కొనిపెట్టు అని అడిగే ధైర్యం ఎవరికైనా ఉందారా? చూపిమనరా, అడిగే వాళ్ళ ఒక్కలు చూపిమను. రే మా ట్రెడిషన్స్ మాయి, మా వాళ్ళు శారీ కట్టుకోవాలంటే శారీ కట్టుకుంటారు, పంజాబీ డ్రెస్ వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళదిరా. వీడి ప్రాబ్లం ఏంటో తెలుసా మచ్చా? వాడు వేరే దేశానికి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ అమ్మాయిలందరూ బికినీలు ఇవన్నీ వేసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళందరినీ కవర్ చేస్తే మనోడికి వ్యూవర్షిప్ పెరిగిద్ది. అందుకనే వీడు అక్కడికి వెళ్ళి వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ వీడియోలు షూట్ చేసుకుంటాడు. అదే ఇండియా ఎందుకు రావట్లేడు? ఇక్కడ అందరూ పద్ధతిగా ఉంటారు, సాంప్రదాయంగా ఉంటారు. కొన్ని స్టేట్స్ లో పక్కన పెట్టేస్తే మిగతా వేరే స్టేట్స్ లో అందరూ శారీతోనే కనిపిస్తారు. వీళ్ళని జూమ్ చేస్తే వ్యూవర్షిప్ రాదు కదా. నేను సగటు మన ఇంటి ఆడపడుచుల గురించి చెప్తున్నా. నేను శారీ కట్టుకోవడం ఇబ్బంది అనేసి ఏ ఆడపడుచు చెప్పలా. ఇప్పటికి కూడా ఒక ఆడపడుచు వచ్చి నేను ఇలా శారీ కట్టుకుంటున్నాను, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అనేసి ఎవ్వరు చెప్పలా, ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి శారీయే కంఫర్టబుల్ గా ఉంటది. అది మా ట్రెడిషన్, మా హిందూ ట్రెడిషన్, మా ఇండియన్ ట్రెడిషన్, మా కల్చర్. ఆ కల్చర్ ని తప్పు పట్టే హక్కు నీకు లేదు.